హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. కుజుడు, శని, రాహువు ఈ 3 గ్రహాల ప్రభావం కుంభరాశి మీద ఎలా ఉండబోతోంది, దానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోచార గ్రహాలు ఏదైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి దాంట్లో ఉండడం వల్ల కుజుడు, రాహువు గాని, కుజుడు, శని గాని, రవి, రాహువు గాని కలయికలు ఉండడం వల్ల గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసుల అరెస్టులు ఇలాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభలగ్నం, కుంభరాశి మీకు గనక గ్రహస్థితి చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది. దీని మీదే కుజుడి సంచారం జరుగుతూ, రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ 2వ స్థానంలోకి మళ్ళీ కుజుడు వెళ్తూ ఉంటారు. ఇది మీ రాశి వారికి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం విషయంలో, తల్లిగారితో తెలియని ఒక ఘర్షణ విషయంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిగారి చేత్తో ముఖ్యంగా మీరు కందులు, నువ్వులు దానంగా ఇప్పించండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నప్పుడు కాస్త బాడీ పెయిన్స్, వర్క్ స్ట్రెస్ పెరగడం వల్ల వర్క్ కారకుడు, ప్రొఫెషన్కి కారకుడు వచ్చి లగ్నంలో కనెక్ట్ అయినందుకు ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి. అటువంటి వాటిలో సందేహం లేదు. గురువు యొక్క దృష్టి దర్శనం మీ మీద ఉంది, శని యొక్క దృష్టి దర్శనం మీ మీద ఉంది. దీన్ని డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు రావటం, అదే ఉద్యోగంలో కాస్త కొత్త బాధ్యతలు రావటం వల్ల మీరు అధికారం చూపిస్తున్నట్టు కొంతవరకు కొంత డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉండడం, దాని ద్వారా మీ ఇద్దరికి ఉండేటటువంటి గతంలో ఉన్నటువంటి కొలీగ్స్గా ఉండేవారికి ఇప్పటి వరకు మా స్థానంలో ఉండి మాకన్నా ఎక్కువ స్థానంలో ఉండటం వల్ల, ఎక్కువ స్థానంలో ఉన్నారు అనే భావన ఉండటం వలన ఎక్కువ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి తగ్గాలంటే ఓం నమ శివాయ అని నామస్మరణ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పసుపు, గంధం కలిగినటువంటి నీటితో అభిషేకం చేయటం లాంటివి చేస్తూ ఉండాలి. ఏప్రిల్ 15 నుంచి ఎప్పుడైతే కుజుడు వెళ్ళి రాహుతో కలుస్తాడో, ముఖ్యంగా ఆన్లైన్ త్రూగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో ఆన్లైన్లో ఇలాంటివి కొత్త కొత్త మోసాలు జరుగుతూ ఉంటాయి. పలానావి క్లిక్ చేయండి, ఇన్ని డబ్బులు పంపిస్తూ ఉంటాము అంటూ ఉంటారు. కొన్ని వెబ్సైట్లు మనం క్లిక్ చేయడం వలన మనం మోసపోతూ ఉంటాం. 2వ స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతూ అక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా మీరు ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఏదో జాబ్ ఇస్తున్నారు, ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటప్పుడు ఇలా నిజంగానే కొన్ని జెన్యూన్ వెబ్సైట్స్ ఉంటాయి, కానీ కొన్ని ఫేక్గా ఉంటాయి. కాబట్టి కుంభం వారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహాల్లో కుజ, రాహువు, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. మీరు ప్రత్యేకంగా ఆన్సిస్టర్ ప్రాపర్టీ రిలేటెడ్కు సంబంధించిన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఉగాది నుంచి భగవంతుని ముందు కూర్చొని నేను ఈ రోజు నుంచి ఫలానా వ్యసనాలను వదిలేస్తున్నాను, ఏదైనా కామ క్రోధానికి సంబంధించిన వికారాలు ఉంటే వదిలేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధానికి సంబంధించింది ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, కోపాలు, గొడవలు అటువంటివి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు. కుజుడు సహజంగా పాపగ్రహాలతో కలుస్తూ ఉంటాడు. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, గొడవలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారు చండీ హోమం కానీ, శివ అభిషేకం కానీ చేస్తూ ఉండాలి. గుడిలో చేయించడం కానీ, ఇంట్లో కూర్చొని చేసుకునే స్తోమత ఉంది అనుకుంటే ఇంట్లో కూర్చునైనా చక్కగా చండీ హోమాలు లాంటివి చేయించుకోండి. గుడికి వెళ్ళి అభిషేకం వంటివి కూడా చేయిస్తూ ఉండండి. చేసుకోలేని స్థితిలో ఉన్నాము, మేము అన్ని డబ్బులు కట్టలేము అని అనుకుంటే ఏం టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసుకున్న ఫలితం వస్తుంది. అది కట్టలేని స్థితిలో ఉన్నవారు కానీ ధనం ఉండి వేలు లక్షలు సంపాదిస్తున్నాము, నేను అలా కూర్చుంటాను అంటే కుదరదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా చేసుకోండి.
ఆలయాలకు వెళ్ళి ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవటం ఆ రోజు నుండి మీ యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు చేసేది సత్యనారాయణ వ్రతం లేదా చండీ హోమం లేదా అభిషేకం లేదా ఒక 10 మందికి అన్నదానం కూడా చేయొచ్చు. ఆ రోజు నుంచి మీకు మంచి జరుగుతుంది. మీ వల్ల 10 మంది ఆ పేదలకి ఆకలి తీరుతుంది. ఇది ఒక పుణ్యంగా మారుతుంది. కుజ రాహువు, కుజ శనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్ వల్ల మీ పర్సనల్ జాతకంలో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే మీ జాతకంలో శని కుజుడు కలిసి ఉంటారు, శని రవి కలిసి ఉంటారు, లేదా రాహువు రవి కలిసి ఉన్నారని చూసుకున్నప్పుడు అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జాతక చక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఎనర్జీ మనకి జాతకంలో గోచారంలో ఫామ్ అయినప్పుడు ఎనర్జీలు పెరుగుతాయి. అటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. కుజుడు, శని, రాహువు ఈ 3 గ్రహాల ప్రభావం వల్ల ఆడ స్నేహితులు లేదా ఆడ కొలీగ్స్ వల్ల మీకు మీ జీవితంలో చెడు జరగబోతోంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఆలోచనలో ఎవరికి చెప్పొద్దు, ఎవరిని నమ్మొద్దు. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్త వహించండి. కోపం పెరుగుతుంది. తెలియకుండా మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటూ ఉంటారు. దానిని కొంచెం అర్థం చేసుకొని దానికి తగినట్టుగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జన్మ జాతకంలో గనక స్మూత్ స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు నడుస్తూ ఉన్నాయంటే అప్పుడు ఏమీ కాదు. బుద్ధులో దశ గాని, శుక్ర దశ గాని, గురు దశ గాని, చంద్ర మహర్దశ గాని ఇలాంటి దశలు ఉన్న వారికి ఏమీ అవదు. అలా కాకుండా మాకు కుజ దశ నడుస్తుంది, మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలో నడుస్తూ పర్టికులర్గా లగ్నానికో సప్తమ స్థానానికో 6వ స్థానానికో 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మ జాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అవి రిలేటెడ్ అయ్యి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటంటే సింపుల్గా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం, లేదా మీకు దగ్గరలో గోశాల ఉంటే గోవులకి బెల్లం క్యారెట్ తినిపించడం, సాక్షాత్తు అమ్మవారిని చూశాను అనే భావనతో గోమాతను చూడండి, గోమాతకు ఇవి తినిపించండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, గోవులకు తినిపించాను, లేదా అభిషేకం చేసుకున్నాను, లేదా హోమం చేయించుకున్నాను, నేను క్లియర్గా చేస్తున్నాను అనేటటువంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి. అలాంటప్పుడు మీ జన్మ జాతకంలో ఎటువంటి దోషమున్నా, గోచారాల దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు నేను అమ్మవారి పాదాలు తాకి ఉన్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదు అనే భావన మీకు రావాలి. అలా చేసుకుంటూ ఉంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి కుజుడు, శని, రాహువు ఈ 3 రాశుల ప్రభావం ఎలా ఉండబోతోందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.